నమస్కారం మధురములు ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పండుగ రోజున షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఇలా షడ్రుచులతో పచ్చడి చేసుకుని ఇంటిల్లపాది ఆస్వాదిస్తాం. అంతేకాదండి, ఈ రోజున బ్రహ్మ తన సృష్టిని మొదలుపెట్టిన రోజుకు ప్రతీకగా కూడా ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం. సో మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉగాది పండుగ రోజున మీకు తెలిసిన సాంప్రదాయపరంగా వస్తున్న స్వీట్ ను పరిచయం చేయబోతున్నా. అదేనండి బొబ్బట్లు. ఉగాది పండుగ సందర్భంగా మీకు తెలిసిన స్వీట్ అదేనండి బొబ్బట్లను ఈ రోజు నేను మీకు తయారు చేసి చూపిస్తున్నాను కదా. ముందేం చేసుకోవాలి, మనకి ఈ రోజు స్టవ్ తో కాకుండా కాస్త మిక్సీతో పని ఉంది. స్టవ్ తో ఎలాగో పని ఉంటుందిలేండి. ఫస్ట్ అయితే ఈ పని చేసేసుకుందాం. ఇందులో 1 కప్పు చక్కగా నానబెట్టి ఉడికించిన శనగపప్పు 1 కప్పు వేస్తున్నా. 1 కప్పు ఇది కాస్త తిరిగినాక తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకుందాం, ఎందుకంటే నలగదు కదా. ఓకే ఇప్పుడు కచ్చా పచ్చ నలిగింది. ఇందులోనే బెల్లాన్ని యాడ్ చేసుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది. బెల్లం కూడా 1 కప్పు, మనం శనగపప్పు 1 కప్పు తీసుకున్నాం కదా, అలానే బెల్లం. ఎక్కువగా సాంప్రదాయమైన వంటల్లో యూజ్ చేసేదేంటి బెల్లం. బెల్లాన్ని 1 కప్పు వేసేసి చక్కగా మిక్సీ చేసుకుందాం. చిన్నగా తురుముకుంటే చాలా చక్కగా వస్తుంది. మరి పెద్ద పెద్ద ముక్కలు అయితే మనం మిక్సీ చేసేందుకు వీలు కాదు కదా. సో చూసారు కదా, వేసుకున్న బెల్లం చక్కగా పప్పుతో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకుందాం. కాస్త లిక్విడ్ లాగా ఉందనుకోండి, దాన్ని ప్యాన్ పైన పెట్టి ఇంకాస్త వేడి చేసుకుంటే ఇందులో ఉండే వాటర్ అంతా పోతుంది. అప్పుడు మనకి బొబ్బట్లు తయారు చేసుకునేందుకు చక్కగా తయారవుతుంది. ఇప్పుడైతే మనకి అవసరం లేదు, ఇలానే నీట్గా వచ్చేసింది. కొంతమంది ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పరిమాణంలో రాదు. సో అలాంటప్పుడు కాస్త లిక్విడ్గా ఉండేటప్పుడు వేడి చేసుకుంటే పోతుంది. ఇప్పుడైతే దీన్ని మొత్తంగా బౌల్లో తీసేసుకున్నాం. మిక్సీ పక్కన పెట్టేద్దాం. ఇందులో 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. సో 2 స్పూన్లే వేస్తున్నా. ఆల్రెడీ బైండింగ్కి వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ కూడా బైండింగ్కి రాలేదు అనుకుంటే ఈ ఎండు కొబ్బరి పొడిని ఇంకాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వచ్చేస్తుంది. అలానే కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. యాలకుల పొడి మొత్తం వేసేసాం. ఈ విధంగా కలుపుకుందాం. ఇలా కొబ్బరి యాలకుల పొడి మొత్తంగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. దీన్ని పక్కన పెట్టి బొబ్బట్లకు ఏం కావాలి, మరి బొబ్బట్లు చేసుకోవాలంటే చక్కగా మైదా పిండి, గోధుమ పిండి, అలానే కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోవాలి. కలుపుకొని ఈ విధంగా కలిపి పెట్టేసుకుని నేను తయారు చేసుకునే పిండి నా దగ్గర అయితే ఉంది. కానీ దీనికి ఏం చేయాలంటే వెంటనే కలిపి పెట్టేసుకుని తయారు చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేది సరిగ్గా రావు. సో మనం కలిపి పెట్టుకుని ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి. అప్పుడే మనం తయారు చేసుకునే బొబ్బట్లు అనేది చాలా నీట్గా, అలానే తినేటప్పుడు చాలా టేస్ట్గా తయారవుతాయి. సో ఈ విధంగా నేను చక్కగా కలిపేసి పక్కన పెట్టుకుని 1 అవర్ పాటు ఉంచి తీసుకొచ్చా. దీనితో ఒకసారి చూసారా, ఈ విధంగా ఇలా సాగుతూ ఉండాలి. గోధుమ పిండి, మైదా పిండి 2 సమానమైన పరిమాణాల్లోనే తీసుకున్నా. అలానే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నా. ఓకే ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని లోపల మనం తయారు చేసుకునే ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ప్లేట్ను ఒకటి తీసుకొస్తున్నా. ఇప్పుడు ప్లేట్ను కూడా తెచ్చుకుందాం. ఓకే ఇది రెడీ చేసే ముందు ఇప్పుడు స్టవ్ తో పని ఉంది. స్టవ్ వెంటనే తయారు చేసుకుని వెంటనే వేయించుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నా.
పాన్ పెట్టేసి కాస్త హీట్ అయ్యేలోపు మనం టకటక తయారు చేసుకుని వేసేయచ్చు. ఫ్యాబ్రిక్కి కాస్త ఆయిల్ రాసుకోవాలి. అలానే చేతికి నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ కాస్త ఎక్కువలోనే రాసుకోవాలి. ఎందుకంటే మనకి జారుతూ ఉంటుంది కదా, అందుకే కాస్త ఎక్కువ తీసుకొని చూసారా మైదా పిండి కాబట్టి ఈ విధంగా సాగుతూ వస్తుంది. అలానే కాస్త గోధుమ పిండి యాడ్ చేసాము. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు అలానే బెల్లం మిశ్రమం ఒక ఉండలాగా తీసుకొని సెంటర్లో పెట్టుకోవాలి. దీన్ని క్లోజ్ చేసుకోవాలి. సో మరీ పెద్ద సైజు కాదు, అలానే చిన్న సైజు కాదు. బొబ్బట్లు మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను చెప్పేదేముంది, ప్రతి పండుగ టైంలో కూడా మీరు చక్కగా తయారు చేసుకునే ఉంటారు. ఇంకోసారి గుర్తు చేస్తున్నా అంతే. సో ఈ సైజులో చూస్తున్నారా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్కి కాస్త ఆయిల్ రాసుకుందాం. హీట్ అవుతుంది. వెంటనే అందుకే పేపర్ తీసుకుంటే ఇగో ఈ విధంగా తయారవుతుంది. ఓకే, మీరు గమనించారా, ఏ పండగకైనా మనం ఎక్కువగా బెల్లాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అదే మనం ఉగాది రోజున పచ్చడి చేసుకునే దీంట్లో బెల్లాన్ని కంపల్సరీ యూజ్ చేస్తాం. అలానే శ్రీరామనవమి పానకంలో కూడా బెల్లాన్ని యూజ్ చేస్తాం. అంతెందుకు, వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు కాయలు, అందులో కూడా బెల్లాన్ని యూజ్ చేస్తాం. అలానే దసరాకు క్షీరాన్నం, అందులో కూడా బెల్లం ఉంటుంది. అంతెందుకండి, మనకి ఎంతో ఇష్టమైన అట్ల తద్ది రోజు అట్లు తయారు చేసుకుంటామా, అందులో కూడా బెల్లం ఉంటుంది. ఇంకా పండగ అంటే అదే మనకి అందరికీ ఎప్పుడు ఎంతో ఫేవరెట్ గా ఉండే అరిసెలు. అదేనండి, అరిసెల్లో కూడా బెల్లాన్ని యూజ్ చేస్తాం. మరి ఈ విధంగా సాంప్రదాయమైన వంటల్లో అన్నిట్లో కూడా బెల్లాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అదే పద్ధతిగా వస్తుంది కూడా, దాన్నే మనం ఫాలో అవుతున్నాం. పండగ రోజుల్లో ఒక్కొక్క ఇంటి నుంచి మంచి మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా. అబ్బా, ఆ టైంలో అయితే ఇంకా ఆగలేమనుకోండి. మనం ఎవరు ఏం చేసుకోలేని వారు కూడాను అబ్బా స్మెల్కైనా మేము చేసుకోవాలని చెప్పేసి ఏదో ఒకటి తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది ఒకసారి టర్న్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే బాగుంటుంది. అన్ని తయారు చేసి పక్కన పెట్టుకుంటే ఇది కాస్త జారుతూ ఉంటాయి కదా, కలిసిపోతాయి. అందుకే ఒక్కొక్కటిగా తయారు చేసుకుని ఇలా ప్లేట్లో తీసేసుకుందాం. కాస్త ఆయిల్ రాసుకుందాం. బొబ్బట్లు తయారు చేసుకునేటప్పుడు ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా తయారవుతాయి. ఉగాది రోజు పచ్చడి తయారు చేసుకుంటాం కదా, ఎందుకు తయారు చేసుకుంటాం? అందులో తీపి, పులుపు, వగరు, ఉప్పు, చేదు అన్ని వేస్తాం కదా. మనకి ఏ తీపి కనుక ఎక్కువ తగిలితే ఆ సంవత్సరం అంతా తీయగా ఉంటుందని, చేదు తగిలితే కాస్త కష్టాలని ఇలా అనుకుంటూ ఉంటాం. అంటే మనకి ఎక్కువగా తీపి తగలని అలానే ఎక్కువ వేసుకోం కదా, అన్ని సమతుల్యంగా వేసుకుంటాం కదా. అలానే దానికి నిదర్శనంగానే కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కామన్ గా వస్తాయి. అన్నింటినీ మనం ఎదుర్కొనే ఇది ఉండాలి అని చెప్పేసి దానికి ప్రతీకగా ఈ పచ్చడిని తయారు చేసుకుని తింటాం. సో ఒక్కసారి టర్న్ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకున్నా. చక్కగా నెయ్యి పెట్టేసా. ఫస్ట్ మనం ఇక్కడ బొబ్బట్లుగా తయారు చేసుకుంటాం కదా, అదే కర్ణాటక, గుజరాత్ వాళ్ళైతే హోలీగే అని పిలుస్తారంట. మహారాష్ట్రలో అయితే పూరన్ పోలి అంటారంట. సో పేర్లు ఏదైనా తయారు చేసుకునే పద్ధతి మాత్రం సేమ్ టు సేమ్. బొబ్బట్లు అనేది ఎలా చేసుకున్నా అద్భుతంగా ఉంటాయి. నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే మన పద్ధతి ఉంది కదా, కాస్త టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తా. చక్కగా ఈ విధంగా నేతిలో ముంచుకొని
ఎంతైనా సాంప్రదాయమైన వంటలేనండి. దాన్ని బీట్ చేసేవి మాత్రం ఏవీ లేవు. మరి దీన్ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారు కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బొబ్బట్లకు కావలసిన పదార్థాలు: అరకప్పు మైదా, గోధుమ పిండి కలిపి మెత్తగా కలుపుకున్న పిండి, అరకప్పు ఉడికించిన శనగపప్పు, 1 కప్పు తురిమిన బెల్లం, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, ఆయిల్, నెయ్యి. తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు ఉడికించిన శనగపప్పు వేసి గ్రైండ్ చేసిన తరువాత 1 కప్పు బెల్లం వేసి తిరిగి గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకుని 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, కాస్త యాలకుల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా, గోధుమ పిండి మిశ్రమంతో నూనె రాసిన కవర్ పై పూరీలా ఒత్తుకొని కలిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమంను మధ్యలో ఉంచి క్లోజ్ చేసి బొబ్బట్లులా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక వేడైన పాన్ పై వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కావలసినన్ని చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని నెయ్యితో కలిపి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరంగా తయారైన బొబ్బట్లు రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా? మళ్ళీ యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com/etv అభిరుచి లో చూడండి. అలానే ఫేస్బుక్ లో కనుక చూడాలనుకుంటే www.facebook.com/etv అభిరుచిలో వీక్షించండి. మరోసారి మధురములు ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. రేపు మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు, నమస్తే.